టీ20 ప్రపంచ కప్లో తొలి అంకం ముగిసింది. గ్రూప్ స్టేజ్ నుంచి 12 జట్లు ఇంటి దారి పడితే 8 జట్లు తర్వాతి స్టేజ్లో అడుగుపెట్టాయి. ఈ 10 రోజుల్లో 2-3 సంచలనాలు తప్పిస్తే మిగిలిన మ్యాచ్లలో ఎక్కువ శాతం ఊహించిన జట్లే గెలిచాయి. అయితే సూపర్ 8 స్టేజ్ మాత్రం మామూలుగా ఉండేలా లేదు. టైటిల్ ఫేవరెట్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్లు హోరాహోరీగా సాగడం ఖాయం. దీంతో ఇకపై అభిమానులు అసలు క్రికెట్ మజా ఆస్వాదించబోతున్నారు. టీ20 ప్రపంచ కప్ మొదలై 10 రోజులు దాటిపోయింది. గ్రూప్ స్టేజ్ కు తెరపడింది. 1-2 సంచలనాలు తప్పిస్తే దాదాపు చాలా మ్యాచ్లలో ఫేవరెట్ జట్లే గెలిచాయి. చిన్న జట్లలో కొన్ని ఆకట్టుకున్న పెద్ద జట్లు ముందంజ వేశాయి. ఇప్పుడు శనివారం నుంచి సూపర్ 8 కు రంగం సిద్ధమైంది. భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే గ్రూప్ 1లో చోటు తగ్గించుకోగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య కొలంబో వేదికగా జరిగే మ్యాచ్తో సూపర్ మజా మొదలు కాబోతుంది. ఎందుకంటే 2 గ్రూపులు కూడా ఒకటికి మించి మరొకటి కనిపిస్తున్నాయి. ముందు భారత్ ఉన్న గ్రూప్ చూసుకుంటే వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాతో పాటు సంచలనాల జింబాబ్వే ఎంట్రీ ఇచ్చింది. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లకు షాక్ ఇచ్చిన జింబాబ్వేను చూసి ఇప్పుడు మిగిలిన జట్లు అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సూపర్ 8లో ప్రతి మ్యాచ్ కూడా కీలకమే, రన్ రేట్ కూడా కీలకమే. ఏ జట్టు ప్రత్యర్థులను కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. టైటిల్ ఫేవరెట్ రేసులో ముందున్న టీమిండియా కూడా ప్రత్యర్థి 3 జట్లను ఓడించాలంటే అంచనాలను తగ్గట్టుగా రాణించాల్సి ఉంటుంది. మరోవైపు గ్రూప్ బిలో ఇదే పరిస్థితి. ఇంతకు మించిన హోరాహోరీ పోరు కనిపించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకతో పాటు పాక్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రీ సీడింగ్స్ ప్రకారం 2 గ్రూపుల్లోనూ ఏ జట్లు కూడా గ్రూప్ స్టేజ్లో తలపడలేదు. సూపర్ 8 స్టేజ్ను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఐసీసీ ఈ ప్రీ సీడింగ్స్ను తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఇకపై రోజుకు ఒక మ్యాచ్ జరగబోతుండగా టీ20 మజా మాత్రం డబ్బుల్ కానుంది. సెమీస్ రేసులో నిలిచేందుకు ప్రతి మ్యాచ్లోనూ గెలుపు కీలకం కావడంతో అన్ని జట్లు సర్వశక్తులా ఒడ్డుతాయి. అందుకే సూపర్ 8లో ప్రతి మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా జరగడం ఖాయమని అంచనా వేస్తున్నారు. జింబాబ్వే తప్పిస్తే చిన్న జట్లన్నీ కూడా ఇంటి దారి పట్టడంతో ఇకపై ఏకపక్ష ఫలితాలు కూడా ఉండనున్నట్లుగా తేలిపోయింది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఇక సూపర్ 8 పండుగే పండుగ. కాగా భారత్ ఈ సూపర్ 8లో తొలి మ్యాచ్ను సౌత్ ఆఫ్రికాతోనూ, తర్వాత వెస్టిండీస్, ఆపై జింబాబ్వేతోనూ తలపడనుంది. గ్రూప్ స్టేజ్లో 4 మ్యాచ్లు గెలిచినప్పటికీ కొన్ని బ్యాటింగ్ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దానిని అధిగమించుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.